కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. మిత్రుల ద్వారా విందు వినోదాల్లోపట పాల్గొంటారు. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ పెట్టండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు యథావిధిగా కొనసాగుతాయి. గృహ నిర్మాణ విషయంలో వాయిదాల పర్వం నడుస్తూనే ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ మేధా దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థిక వ్యవహారాలు కొంత చక్కబడే అవకాశాలు ఉన్నాయి. నూతన పరంగా అప్పులు చేయవలసి వస్తుంది. తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. జాగ్రత్తగా వ్యవహరించండి. అవసరమైతే ఇతరుల యొక్క సలహాలు తీసుకోండి. వాటి ద్వారా కొంత మేలు కలుగుతూ ఉంటుంది. ధనపరంగా మీకు కొంత కలిసి వచ్చినా కూడా నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. సింహరాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో భాగస్వాముల మధ్యన కొంత భేద అభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. మాట జారవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు అవసరమైతే వాయిదా వేసుకోండి. దానివల్ల మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారితోని సామరస్యంగా ఉండండి. కొంత ఆవేశాన్ని కలిగించే అంశాలు మీ ముందుకు వస్తాయి. ఓపికతోని నిర్భరంగా ఉండడం చేత మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కన్యారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని తలుచుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.